Academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 3rd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా నిన్నటి టాపిక్కి కంటిన్యూషన్ అండి. ఇండియా జపాన్ రిలేషన్స్ 16వ ఇండియా జపాన్ వార్షిక సదస్సు 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. జపాన్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, జపాన్ మహిళా ప్రధానమంత్రి సనై తకైచి ఫస్ట్ టైం ఇండియా పర్యటనకు వచ్చారు. జూలై 1 నుంచి జూలై 3 వరకు ఇండియాలో పర్యటించారు అని చెప్పేసి మనము నిన్న తెలుసుకున్నాం కదండి క్లియర్గా. సో మరి ఇప్పుడు ఈ యొక్క 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ హైలైట్స్ తెలుసుకోవాలి. ఏమైనా ముఖ్యమైన అగ్రిమెంట్స్ కుదిరాయో అటువంటివి మనం తెలుసుకోవాలి. ముందుగా ఈ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. లాస్ట్ ఇయర్ 2025 15వ ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ జపాన్లోని టోక్యోలో జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అందులో పాల్గొన్నారు, అటెండ్ అయ్యారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఇరు దేశాల మధ్య సుమారుగా 129 MOUs కుదిరాయి. ఇరు దేశాల మధ్య 129 ఒప్పందాలు కుదిరాయి. మరి అందులో ముఖ్యమైన ఒప్పందాలు టెక్నాలజీ రంగానికి సంబంధించినవి, ఇన్వెస్ట్మెంట్, ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, అలాంటి అగ్రిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 129 MOUs. 129 MOUs. అలానే ఇరు దేశాలు కూడా ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ఇండో పసిఫిక్ ఓషియన్ ప్రాంతాన్ని ఫ్రీగా, ఓపెన్గా ఉంచుదాము. అంటే మనం చూస్తూ ఉంటాం ఈ ఇండో పసిఫిక్ ఓషియన్ ప్రాంతంలో ఎక్కువగా చైనా లాంటి దేశాలు, ఈ అమెరికా లాంటి దేశాలు జనరల్గా ఏం చేస్తూ ఉంటాయంటే వివిధ రకాల మిలిటరీ ఎక్సర్సైజులు నిర్వహిస్తూ ఉంటాయి. సో ఆ ఇండో పసిఫిక్ ఓషియన్ ప్రాంతాన్ని మనం ఫ్రీగా ఉంచాలి, ఓపెన్గా ఉంచాలి, రూల్స్ ఆధారిత, రూల్స్ని ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన ఈ యొక్క మ్యారిటైమ్ వాటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే సముద్ర జలాలు ఉంటాయి కదా, ఒక సముద్ర జలాలు అంటే ఏంటివి, ఒక దేశానికి సంబంధించిన సముద్ర జలాలు అని వేటిని చెప్తారు జనరల్గా, దాన్నే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఉందనుకుందాం, ఒక కంట్రీ యొక్క కోస్ట్ నుంచి, తీరం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉండే సముద్ర జలాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క కోస్టల్ లైన్ ఉంది కదా, కోస్ట్ ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటే ఆ సముద్ర జలాలని జనరల్గా ఆ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఆ దేశం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అందులో వీళ్ళు జనరల్గా వివిధ రకాల ఆపరేషన్స్ని చేపట్టుకోవచ్చు. వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి రాకూడదు, మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వేరే కంట్రీ వాళ్ళు రాకూడదు. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇండో పసిఫిక్ ఓషన్ ప్రాంతాన్ని మనం ఫ్రీగా ఉంచుకోవాలి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్న కాన్సెప్ట్. సో 129 MOUలు కుదిరాయండి. అలానే జపాన్ కంట్రీ ఇండియాలో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఒడిషా లాంటి రాష్ట్రాలలో 1 ట్రిలియన్ వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. రాబోయే రోజుల్లో కమింగ్ డేస్లో జపాన్ కంట్రీ హర్యానా, ఒడిషా, మహారాష్ట్ర, గుజరాత్, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రీజియన్లో మేము సుమారుగా 1 ట్రిలియన్ పెట్టుబడులు పెడతామని చెప్పేసి కూడా జపాన్ ప్రకటించింది. మీరు చూస్తే జపాన్కి నార్త్ ఈస్ట్కి ఈ మధ్యన సహకారం పెరుగుతూ ఉంది. జపాన్కి నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ముఖ్యంగా 2024లో మేఘాలయ స్టేటు షిల్లాంగ్లో చెర్రీ బ్లూజమ్ ఫెస్టివల్ని నిర్వహించింది. 2024లో మేఘాలయ షిల్లాంగ్లో చెర్రీ బ్లోసమ్ అనే ఒక ఫెస్టివల్, చెర్రీ బ్లోజమ్స్ అంటారు కదా, చెర్రీ బ్లోజమ్స్, ఆ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు పార్ట్నర్ కంట్రీగా జపాన్ ఎంచుకునింది మేఘాలయ ప్రభుత్వం. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా కోఆపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇరు దేశాల మధ్య అని చెప్పేసి అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఓవరాల్గా 129 MOUs కుదిరాయి. ఇక నిన్ననే మనం తెలుసుకున్నాం ఇండియా యొక్క ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య డెవలప్ చేస్తూ ఉన్నారు. దానికోసం జపాన్ కంట్రీకి చెందిన షింకన్షెన్ రైల్ టెక్నాలజీని కూడా మనం యూజ్ చేసుకుంటా ఉన్నామని చెప్పేసి, రైట్. మరి జపాన్ అనేది క్వాడ్ మెంబరు. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా అనేవి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, దీన్నే క్వాడ్ అంటారు. ఆ క్వాడ్లో ఈ 4 దేశాలు కూడా మెంబర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ అగైన్ ఆ టాపిక్ కంటిన్యూషన్ అండి. ఇండియా జపాన్ రిలేషన్స్లో భాగంగా మరొక ముఖ్యమైన కంటిన్యూషన్ టాపిక్, కర్కోడా హర్యానాలో మారుతి సుజుకి 4వ వాహన తయారీ ప్లాంట్. హర్యానాలోని
కర్కోడా ప్రాంతంలో మారుతి సుజుకి యొక్క 4వ వాహన తయారీ ప్లాంట్ను ఇరు దేశాల ప్రధానమంత్రులు వర్చువల్గా ప్రారంభించారు. హర్యానాలో కర్కోడా అనే సిటీలో మారుతి సుజుకి యొక్క ఫోర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి దీన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తకైచి గారు రిమోట్ సహాయంతో దీన్ని న్యూఢిల్లీ నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ? హర్యానా, కర్కోడా. మరి మారుతి సుజుకి అంటేనే గుర్తు రావాల్సింది ఇది వెహికల్ ఆటోమొబైల్ ప్లాంట్, ఆటోమొబైల్ కంపెనీ, రైట్. మరి ఇక్కడ ఈ మారుతి సుజుకి కంపెనీ యొక్క ప్రస్తుతం ఎవరు హెడ్గా ఉన్నారు అంటే తోషిహిరో సుజుకి అనే అతను దానికి హెడ్గా ఉన్నాడు ఈ కంపెనీకి ప్రస్తుతం. మరి ఈ ప్లాంట్ కెపాసిటీ ఎంత? ఈ ప్లాంట్ కెపాసిటీ వచ్చేసి వీళ్ళు 1 మిలియన్ వెహికల్స్ వరకు తయారు చేయాలి. ఒక సంవత్సరానికి 1 మిలియన్ వెహికల్స్ని ఉత్పత్తి చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు లాంచ్ చేసిన ప్లాంట్ కెపాసిటీ ఇయర్కి 5 lakh వెహికల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. సంవత్సరానికి 5 లక్షల వెహికల్స్ని తయారు చేస్తారు. కానీ రాబోయే రోజుల్లో సంవత్సరానికి 1 మిలియన్ అంటే 10 lakh వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలలో ఇది ఒకటిగా నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాల్లో ఇది ఒకటిగా నిలవనుంది రాబోయే రోజుల్లో. సో మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత? మనం ఎప్పుడైనా కానీ మనం తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక ప్లాంట్ని, ఏదైనా ఒక ఇండస్ట్రీని ఒక స్టేట్లో ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ఏర్పాటు చేశారు, అది ఏంటిది, అసలు అది ఏం టైప్ ఆఫ్ ప్లాంట్, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కేటాయిస్తూ ఉన్నారు అటువంటిది. ఈ యొక్క ప్లాంట్కి కెపాసిటీ తెలుసుకున్నాం మనము. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సుమారుగా 35,000 కోట్లతో ఈ ప్లాంట్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, పర్యాటక రంగ డిజిటల్ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ గూగుల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకునింది. పర్యాటక రంగ డిజిటల్ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ గూగుల్ ఇండియాతో ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకునింది. టూరిజం మినిస్ట్రీ ఇండియాలో టూరిజం సెక్టార్ని డెవలప్ చేయాలి అంటే డిజిటల్ ప్రమోషన్ అవసరం అని చెప్పేసి గూగుల్ ఇండియాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఇక్కడ టూరిజం విషయానికి వస్తే ఇండియాలో మెనీ ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. అయితే మరి ఆ ప్లేసెస్ని చూడాలి అంటే మనం డిజిటల్గా పాపులారిటీ తీసుకురావాలి, డిజిటల్ ప్రచారం చేయాలి. అంటే ఎట్లా? సోషల్ మీడియా ద్వారా కావచ్చు, డిఫరెంట్ ఆన్లైన్ క్యాంపెయిన్స్ ద్వారా మనము ఆ యొక్క ప్రదేశాలకి పాపులారిటీని తీసుకురావచ్చు, ప్రచారాన్ని తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న మెయిన్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో, ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడడానికి ప్రజలు రావాలి అంటే డిజిటల్గా ప్రచారాన్ని కల్పించాలి, డిజిటల్ క్యాంపెయిన్ని కల్పించాలి అని చెప్పేసి గూగుల్ ఇండియాతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది టూరిజం మినిస్ట్రీ. మరి టూరిజం మినిస్టర్గా ఎవరున్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. మరి సింపుల్గా ఇది ఏం చేస్తుంది? గూగుల్ అంటేనే మనకి మెయిన్ గుర్తు రావాల్సింది గూగుల్ మ్యాప్స్, ఇవన్నీ కూడా. సో గూగుల్ ఇండియా ఇందులో ఏం చేస్తుందంటే ఇండియాలో మెయిన్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో, ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆ పర్యాటక ప్రాంతాలకి ప్రజలు ఎలా వెళ్తూ ఉన్నారు, ట్రావెలర్ బిహేవియర్ ఎలా ఉంది, ట్రావెల్ హిస్టరీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఈ ప్రాంతానికి ఈ సంవత్సరం ఎంతమంది వెళ్ళారు, లాస్ట్ ఇయర్ ఎంతమంది వెళ్ళారు, లాస్ట్ ఇయర్లో చాలామంది ప్రజలు సందర్శించిన పర్యాటక ప్రాంతం ఏది, ఇలా ఆ ట్రెండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, అందిస్తుంది గూగుల్ ఇండియా. సో సింపుల్గా ఈ హెడ్లైన్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుందండి, ఇందులో ఏముండదు. కానీ నేను చెప్తాను ఇలాంటి టాపిక్స్ ఏంటంటే మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ పోవాలి. ఇందులో మీరు చూస్తే ఈ అగ్రిమెంట్ కుదిరింది, ఈ గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్స్ని అప్డేట్స్ ఇస్తాడు గూగుల్ ఇండియా. అసలు ఈ హెడ్లైన్లోనే మీకు ఉంది. కానీ మనం కరెంట్ అఫైర్స్ వీడియో చూసేటప్పుడు కొద్దిగా వాల్యూ అడిషన్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ, లేకపోతే డైరెక్ట్గా ఈ హెడ్లైన్ చదువుకొని కూడా ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరికైతే రివిజన్స్ బాగా కావాలి అనుకుంటారో మన క్లాస్ అనేది వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ టూరిజం డే, ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వరల్డ్ టూరిజం డేని కూడా సెలబ్రేట్ చేస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు అండి? September 27 ఇంటర్నేషనల్ వరల్డ్ టూరిజం డే. ఇక మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తూ ఉంది, టూరిజంని డెవలప్ చేయడం కోసము ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లో కావచ్చు, రూరల్ ఏరియాస్లో కావచ్చు, లేదంటే హెరిటేజ్ ఏరియాస్ అంటే ఏంటి, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు, అటువంటి ప్రదేశాలలో హోమ్ స్టేస్ని డెవలప్ చేస్తూ ఉంది. హోమ్ స్టేస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరకు లేదా విశాఖపట్నంలోని ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళారనుకుందాం టూరిజం కోసం, ఏదైనా ఒక ప్లేస్ని చూడడం కోసం. అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ట్రైబల్ ఏరియాస్లో కొన్ని హోమ్స్ని, కొన్ని ఇండ్లని డెవలప్ చేస్తుంది. ఆ హోమ్ స్టేస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. వీటి వల్ల ఏమవుతుంది, ఆ ట్రైబల్ పీపుల్కి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది. సో ఇట్లా సుమారుగా 500 హోమ్ స్టేస్ని గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనం లాస్ట్ ఇయర్ టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. ఈ ట్రైబల్ ఏరియాసు, రూరల్ ఏరియాసు, రిలీజియస్ ఏరియాసు, హెరిటేజ్ ఏరియాస్లో 500 హోమ్ స్టేలని అభివృద్ధి చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా తెలంగాణలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లలో ప్రయాణికుల భద్రత కోసం, ప్రయాణికుల సేఫ్టీ కోసము టూరిజం పోలీస్ యూనిట్స్ను కూడా లాంచ్ చేసింది ప్రత్యేకంగా. ఏ విధంగా అయితే మనకి మామూలుగా పోలీసులు ఉంటారో అట్లా పర్యాటక ప్రాంతాల వద్ద కూడా ప్రత్యేకంగా టూరిజం పోలీస్ యూనిట్స్ని ఏర్పాటు చేసింది తెలంగాణ. సో ఇట్లా ఇవన్నీ ఒకసారి లింకప్ చేసుకుంటే ఈజీ అండి. ఈ అగ్రిమెంట్ న్యూఢిల్లీలో కుదిరింది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్. గుజరాత్ పోలీసులు ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ని లాంచ్ చేశారు. పేర్లోనే ఉంది సైబర్ స్పేస్. ఇక్కడ కూడా ఈ హెడ్లైన్లోనే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనం కొద్దిగా వాల్యూ అడిషన్ చేసుకోవాలి. ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్. గుజరాత్ పోలీసులు మహిళలకి, చిల్డ్రన్కి ఆన్లైన్లో సేఫ్టీని కల్పించాలి, భద్రతను కల్పించాలి అని చెప్పేసి ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ని లాంచ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ ఎక్కువగా వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆన్లైన్లో చాలా థ్రెట్స్, బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళని సెక్షువల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, లైంగికంగా దూషిస్తూ ఉంటారు ఆన్లైన్లో. సో ఈ ఆన్లైన్లో ఉమెన్కి, చిల్డ్రన్కి సేఫ్టీని కల్పించాలి అని చెప్పేసి ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ని లాంచ్ చేశారు గుజరాత్ పోలీసులు. ఇది 28 డే క్యాంపెయిన్, 28 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు, అవేర్నెస్ క్యాంపెయిన్స్. జూలై 1న స్టార్ట్ అయింది. జూలై 1 నుంచి జూలై 28 వరకు ఈ క్యాంపెయిన్ ఉంటుందండి. మరి మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఎన్సీఆర్బి రిపోర్ట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఎన్సీఆర్బి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కింద, హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024ని విడుదల చేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024. మరి రిపోర్ట్ ప్రకారం మీరు చూసుకుంటే 2024లో ఇండియాలో సైబర్ క్రైమ్స్ ఎంత పెరిగాయండి, పెరిగాయా తగ్గాయా మనం డిస్కస్ చేసుకున్నాం. క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024 ప్రకారం 2024లో ఇండియాలో సైబర్ క్రైమ్స్ అనేవి మోర్ దాన్ 17% పెరిగాయి, ఇంక్రీజ్ అయ్యాయి. అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 17.9% సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు పెరిగాయి ఇండియాలో. సో ఇట్లా లింక్ చేసుకోవాలి. మరి తెలంగాణ తీసుకుంటే 2026 ఫిబ్రవరిలో షీల్డ్ సదస్సును కూడా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. షీల్డ్ పేరిట ఒక సైబర్ సెక్యూరిటీ సదస్సుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగం వాళ్ళు నిర్వహించారు. షీల్డ్ సదస్సుని హైదరాబాద్లో. మరి ఈ సంవత్సరం నిర్వహించిన ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ మనం డిస్కస్ చేసుకున్నాం, 2వ ఎడిషన్. 2025లో ఫస్ట్ షీల్డ్ సమ్మిట్, మొదటిసారిగా ఒక షీల్డ్ సదస్సుని లాస్ట్ ఇయర్ నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సంవత్సరం నిర్వహించినది 2వ సదస్సు. ఇట్లా ఇవన్నీ కూడా లింక్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుందండి. మరి ముఖ్యంగా మనకి చాలా ఉన్నాయి. ఇండియాలో సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడం కోసము I4C, ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఇది హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు డీప్ చెప్తున్నానంటే, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక చాప్టర్ ఉంటుందండి, సెకండ్ చాప్టరే ICT అని ఉంటుంది. ICTలో సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మీరు చదువుతారు. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో వెళ్ళిపోతాయి. సో వాడు డైరెక్ట్గా అడుగుతాడు, I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే హోమ్ మినిస్ట్రీ. సో ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ గుజరాత్ పోలీసులు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. కడప జిల్లాలో JSW రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు. కడప జిల్లాలో
జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కడప డిస్టిక్లో జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ని స్టార్ట్ చేశారు, నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా ఒక ఇండస్ట్రీ ఒక స్టేట్లో పెడతా ఉన్నప్పుడు ఎక్కడ పెడతా ఉన్నారు, ఏ ప్లేస్లో పెడతా ఉన్నారు, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎవరు పెడతా ఉన్నారు, ఎవరు సెటప్ చేస్తూ ఉన్నారు ఆ ప్లాంట్ని, ఆ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, ఆ ఉత్పత్తి సామర్థ్యం ఎంత, అలాంటి బేసిక్ థింగ్స్ చదువుకుంటే సరిపోతుందండి. సో జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లోని 2 గ్రామాల పరిధిలో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 2 విలేజెస్, సున్నపురాళ్ళపల్లి మరియు పెద్ద నండ్లూరు విలేజ్. పెద్ద నండ్లూరు అనే ఒక విలేజ్, అంటే ఆ 2 గ్రామాల పరిధిలో ఈ ప్లాంట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీన్ని డెవలప్ చేయబోయేది జేఎస్డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ. జేఎస్డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ దీన్ని సుమారుగా 1100 ఎకరాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 1100 ఎకర్స్, 1100 ఎకరాల్లో 2 ఫేజెస్లో 2 దశల్లో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఓవరాల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత ఖర్చు పెడతా ఉన్నారంటే 16,350 కోట్లు, 16,350 crore ఈ ప్లాంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. మరి ఫేజ్ 1లో 4,500 కోట్లని ఖర్చు చేయబోతా ఉన్నారు, 4,500 crore. ఫేజ్ 2లో 11,850 కోట్లు, 11,850 crore. మరి ప్రొడక్షన్ కెపాసిటీ, ఇక్కడ స్టీల్ని ఉత్పత్తి చేస్తారు. మరి ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం ఎంత అంటే 2 మిలియన్ టన్స్ పర్ యానం. సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల స్టీల్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ప్రొడక్షన్ కెపాసిటీ 2 మిలియన్ టన్ పర్ యానం. మార్చి 2028 కల్లా కమర్షియల్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ కాబోతా ఉంది. మార్చి 2028 కల్లా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి అనేది జరగడానికి ఆస్కారం ఉంది. మరి దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక గ్రీన్ స్టీల్ ఫెసిలిటీ అని చెప్పవచ్చు. ఇట్ విల్ బి ఏ గ్రీన్ స్టీల్ ఫెసిలిటీ. ఇక్కడ ఫెసిలిటీ అంటే ఈజ్ నథింగ్ బట్, తెలుగులో చెప్పాలంటే ఒక కేంద్రము, ఒక తయారీ కేంద్రము, లేదంటే ఒక సెంటర్ లాంటిదండి. ఫెసిలిటీ అంటే ఏంటి, సౌకర్యము కదా, తయారీ సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటారు కదా, అది. సో ఇది ఒక గ్రీన్ స్టీల్ ఫెసిలిటీ. అంటే ఏంటి గ్రీన్ స్టీల్ అంటే ఏంటి? గ్రీన్ స్టీల్ అంటే రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు జనరల్గా స్టీల్ని ఉత్పత్తి చేయాలంటే ఎలక్ట్రిసిటీ అవసరము. ఆ ఎలక్ట్రిసిటీని మనము కోలు, పెట్రోలు అటువంటి ఇంధన వనరుల నుంచి తయారు చేసిన ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తే ఏమవుతుంది, కర్బన ఉద్గారాలు కూడా కొద్దిగా ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఆ ప్రాసెస్లో, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. కానీ ఈ ప్లాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్ లాంటి ఎనర్జీలను ఉపయోగించి స్టీల్ని ఉత్పత్తి చేస్తారు ఆ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి. సో ఇది ఒక గ్రీన్ స్టీల్ ఫెసిలిటీ, తద్వారా కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. మరి ఏ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు ఈ యొక్క ప్లాంట్లో అంటే స్క్రాప్ బేస్డ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ టెక్నాలజీ. స్క్రాప్ బేస్డ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ టెక్నాలజీ, స్క్రాప్ ఆధారిత ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ టెక్నాలజీ అండి. సో ఇది ఏపీలో ఏర్పాటు చేస్తా ఉన్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్కి 2019లోనే ఆమోదం వచ్చింది. 2019లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది. బట్ కొద్దిగా లేట్ అయింది, ఆగిపోతూ వచ్చింది. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి. జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన బోర్జులి చిత్తడి నేల. జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన లేదా గుర్తించబడిన బోర్జులి చిత్తడి నేల అస్సాం స్టేట్. అస్సాంలో బోర్జులి అనే ఒక వెట్లాండ్ ఉంది, బోర్జులి అనే ఒక చిత్తడి నేల ఉంది. ఆ యొక్క వెట్లాండ్ని ఇప్పుడు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు, జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఫస్ట్ ఇక్కడ మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం అండి. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి అవి మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తడి నేల అంటే ఏంటి, వెట్లాండ్ అంటే ఏంటి? చెరువులు, కాలువలు, ఎక్కడైతే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రదేశాలని జనరల్గా వెట్లాండ్స్ అంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా బయోడైవర్సిటీ ఉంటుంది, అవే వెట్లాండ్స్ అంటే. సో వెట్లాండ్ అంటే ఒక కాలువ కావచ్చు, ఒక చెరువు కావచ్చు, ఈవెన్ ఒక నదీ ప్రాంతం కావచ్చు. మరి ఇప్పుడు అస్సాంలో బోర్జులి అనే ఒక వెట్లాండ్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. మరి ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి? జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశము. హెరిటేజ్ అంటే ఏంటి? వారసత్వము. మరి
ఉదాహరణకు కొన్ని తరాల నుంచి కూడా మన పెద్దలు మన పూర్వీకులు కొన్ని రకాల మొక్కల్ని కావచ్చు, కొన్ని రకాల బియ్యపు వెరైటీలు, రైస్ వెరైటీస్, కొన్ని రకాల పంటల రకాలని సంరక్షిస్తూ వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన పూర్వీకులు మన పెద్దోళ్ళు గతంలో కొర్రలు తినేవాళ్ళు. కొర్రలు అంటారు కదా, కొర్రబువ్వ అంటారు కదా. కొర్రబువ్వ అంటే ఏంటి, కొర్రలు అంటే ఏంటివి? మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా అన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన మాండలికాలు ఉన్నాయి కదండి, అద్భుతమైన యాసలు ఉన్నాయి. అన్నాన్ని బువ్వ అంటారు, కొర్రబువ్వ అంటే కొర్రలు అంటారు. ఇప్పుడు మనం రైస్ తింటా ఉన్నాం, కానీ గతంలో కొర్రలు అవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, చాలా హెల్త్కి మంచివి అవి. మరి అలాంటివి ఇప్పుడు కనుమరుగైపోతూ ఉన్నాయి, పండించే వాళ్ళు లేరు. వాటి వెరైటీస్ కూడా అన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి, డిసప్పియర్ అయిపోతూ ఉన్నాయి. సో కానీ అస్సాంలో ఉన్న ఒక బోర్జులి వెట్లాండ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 2022 నుంచి ఒక వైల్డ్ రైస్ వెరైటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. వైల్డ్ రైస్ అంటే అడవి బియ్యమా అంటే దాని అర్థము ఒక తరతరాల నుంచి ఉపయోగిస్తూ ఉన్న ఒక బియ్యపు వెరైటీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ వైల్డ్ రైస్ని కన్జర్వ్ చేస్తూ ఉన్నారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, కల్టివేట్ చేస్తూ ఉన్నారు, సాగు చేస్తూ ఉన్నారు. దాని పేరే, ఆ రైస్ వెరైటీ పేరే ఒరిజా రుఫిపోగన్ అనే ఒక వైల్డ్ రైస్ని వీళ్ళు 2022 నుంచి ఆ సహజసిద్ధ ప్రదేశాల్లోనే, ఆ యొక్క న్యాచురల్ హ్యాబిటాట్లోనే దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఒరిజా రుఫిపోగన్ అనే ఒక వైల్డ్ రైస్ వెరైటీ. మరి దాన్ని సంరక్షిస్తూ ఉన్నారు కాబట్టి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం అని చెప్పేసి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నారు? ఈ వైల్డ్ రైస్ ఒరిజా రుఫిపోగన్ని ఎప్పటి నుంచి సంరక్షిస్తూ ఉన్నారంటే 2022 నుంచి ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్కి ఎవరు ఫండింగ్ ఇస్తూ ఉన్నారంటే నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ అవసరమైన ఫండింగ్ ఇస్తూ ఉంది. ఈ నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుందండి, ఆ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ని అమలు చేసే వాళ్ళు ఎవరు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కు చెందిన భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఇది మరియు అస్సాం స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు సహకారంతో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. అందుకు ఇప్పుడు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ హోదా వచ్చింది. సో ఇక్కడ పేర్లోనే ఉంది. ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అంటే ఏంటి? మొక్కల్లో కూడా రకరకాల జన్యువులు ఉంటాయి, మంచి జన్యువులు. ఆ జన్యువుల్ని కాపాడడానికి ఈ సంస్థ పనిచేస్తుంది అట్లా. సో మరి ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది వైల్డ్ రైస్ ఒరిజా రుఫిపోగన్ వెరైటీని సంరక్షిస్తున్నందుకు గాను లభించింది హోదా. మరి ఇది ఇన్సైటు కన్జర్వేషన్ ప్రాజెక్ట్. ఇన్సైటు అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం ఎన్విరాన్మెంట్లో కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు, ఒక అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఒక మొక్క కావచ్చు, లేదంటే ఒక జంతువు కావచ్చు, అంతరించిపోయే ప్రమాదంలో ఉంది అనుకుందాం. మనం ఏం చేస్తాం? వాటిని తమ సహజసిద్ధ ప్రదేశాల్లో వాటిని సంరక్షిస్తే దానిని ఇన్సైటు కన్జర్వేషన్ అంటారు. కన్జర్వేషన్ అంటే రక్షించడం. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్నో లేదంటే ఎలిఫెంట్నో వాటి న్యాచురల్ హ్యాబిటాట్స్లోనే ప్రొటెక్ట్ చేస్తాం. ఉదాహరణకు నేషనల్ పార్కు, టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అవి వాటికి సహజసిద్ధ ప్రదేశాలు, అవి బతికే ప్రదేశాలు అవే, అక్కడే వాటిని ప్రొటెక్ట్ చేస్తాం కాబట్టి అది ఇన్సైటు. అదే ఎక్సైటు అని ఉంటుంది ఒకటి. ఎక్సైటు అంటే ఏంటి? అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మొక్కలు కావచ్చు, జంతువుల్ని తీసుకొని వచ్చి వాటి సహజసిద్ధ ప్రదేశాల నుంచి బయటకు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా కొన్ని పరిస్థితుల్లో వాటిని పెంచుతారు. ఉదాహరణకు బొటానికల్ గార్డెన్స్, జూలాజికల్ పార్క్స్, ఇలాంటివి అంతరించిపోయే ప్రమాదం ఉన్నప్పుడు అక్కడ వాటిని ప్రత్యేక పరిస్థితుల్లో వాటి సంఖ్యను పెంచడానికి ట్రై చేస్తారు. అది ఎక్సైటు కన్జర్వేషన్. మీరు ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో చదువుతారండి. సో ఇక్కడ ఈ రైస్ని ఒరిజా రుఫిపోగన్ని సహజసిద్ధ ప్రదేశంలోనే సాగు చేస్తున్నారు కాబట్టి ఇది ఇన్సైటు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా స్టేట్మెంట్లలో అడుగుతాడు ఎగ్జామ్లో, రైట్? మరి ఏ చట్టం కింద వీటిని డిక్లేర్ చేస్తారు? బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఏ చట్టం కింద వీటిని డిక్లేర్ చేస్తారంటే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002, జీవ వైవిధ్య చట్టం 2002 కింద డిక్లేర్ చేస్తారు. ఎవరు గుర్తిస్తారు? మరి పలానా ప్రాంతము జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించాలంటే ఎవరి పని? మీ పనే, నా పనే? మనం కాదుగా చేసేది, స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి. లోకల్ బాడీస్ సహకారంతో
అంటే ఈ లోకల్ బాడీస్ ఉంటాయి కదా, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వాటి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఐడెంటిఫై చేస్తాయి అండర్ బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. మరి దీనికి అవసరమైన మద్దతు ఎవరు అందిస్తారు అంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. గుర్తుపెట్టుకోండి, వీటిని గుర్తించేది, నోటిఫై చేసేది స్టేట్ గవర్నమెంట్స్. అయితే అవసరమైన సపోర్టు, అవసరమైన అడ్వైజరీ రోల్, అవసరమైన సలహాలు అందించేది నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఇవన్నీ నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి మళ్ళీ చెప్తున్నానంటే అండి, ఇవన్నీ కూడా మళ్ళీ ఇటువంటి టాపిక్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎన్విరాన్మెంట్లో మీరు ఏ పుస్తకం చదివినా ఇలాంటి కాన్సెప్ట్స్ చదవాలా, లేదు అంటే అది మీరు చూసుకోవాలా కొద్దిగా అట్లాంటివి. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో మీరు డీటెయిల్డ్గా చదువుతారండి. ఏ బుక్ తీసుకున్నా గ్రూప్ 2 SNTలో ఏపీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ 75 మార్క్స్. ఎన్విరాన్మెంట్ మేజర్ పోర్షన్ ఉంటుంది. సో ఇది అండి. మరి ఇక్కడ చూస్తే బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 సెక్షన్ 37 కింద నోటిఫై చేస్తారు. ఆ సెక్షన్ కూడా రాసుకోండి, సెక్షన్ 37. మరి ఇండియాలో మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏది? 2007లో కర్ణాటకలోని నల్లూరు చింత తోటని మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. 2007లో నల్లూరు టామరెండ్ గ్రోవ్, బెంగళూరు, కర్ణాటక. చింత చెట్ల తోట. అంటే ఆ చింత చెట్లు చాలా ఏళ్ల నుంచి సంరక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే చింత చెట్లు కానీ చాలా తక్కువ అయిపోయినాయి కదండి. గతంలో ఈ కాలంలో అంటే మామూలుగా అయితే చింత చిగురు పప్పు చేసేవాళ్ళు ఇండ్లలో. పప్పు ఇప్పుడేదో మనము తోటకూర పప్పు, పాలకూర పప్పు అంటున్నారు, కానీ చింత చిగురు పప్పు అంటారు. ఇవన్నీ చాలా బాగుంటాయి, టేస్ట్ ట్రై చేయొచ్చు. ఆ చింత చిగురు ఏడ దొరుకుతుంది, కష్టం ఇప్పుడు. సో మరి ఇండియాలో ఎన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? మార్చి 2026 నాటికి 54 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. మార్చ్ 2026 నాటికి 54 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్. మరి ఇప్పుడు ఇది అప్డేట్ అయింది కాబట్టి 55 ఉన్నట్టు. యాక్చువల్లీ ఇది లేటెస్ట్ అప్డేట్. ఇంకా నేను అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేశానండి, భారతదేశంలో టోటల్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఎక్కడున్నాయని చెప్పేసి. ఎక్కడ లేటెస్ట్గా ఇంకా రాలేదు. మార్చ్ 2026 నాటికి 54 ఉన్నాయనే చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఇది కూడా డిక్లేర్ చేశారు కాబట్టి 55 అని రాసుకోండి. ఏదైనా క్లారిటీ, ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ వస్తే నేను డీటెయిల్గా నేను చెప్తాను. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ. హెలికాప్టర్ కార్యకలాపాల కోసం ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఆమోదించిన భారత్. హెలికాప్టర్ కార్యకలాపాల కోసం ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఆమోదించిన భారత్. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ ప్రొసీజర్ ఫర్ హెలికాప్టర్ ఆపరేషన్స్. కంట్రీస్ ఫస్ట్ ఎవర్ శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ ప్రొసీజర్ అప్రూవ్డ్ ఫర్ హెలికాప్టర్ ఆపరేషన్స్. హెలికాప్టర్ కార్యకలాపాలు అంటే ఏంటి? హెలికాప్టర్స్ ల్యాండ్ అవ్వడం కోసము ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ విధానాన్ని ఫస్ట్ టైం ఇండియా అప్రూవ్ చేసింది. మరి మనం చూస్తూ ఉంటాం, జనరల్గా హెలికాప్టర్స్ అయినా, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా, విమానాలైనా వెదర్ అనేది బాగాలేకున్నప్పుడు ల్యాండ్ అవ్వడం అంత ఈజీ కాదు. జనరల్గా నార్మల్ డే టైంలో వర్షాలు రానప్పుడు జనరల్గా ల్యాండ్ అవుతాయి, కానీ వర్షాలు వచ్చినప్పుడు హిల్లీ ఏరియాస్లో, కొండ ప్రాంతాల్లో సేఫ్గా ల్యాండ్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. మన హెలికాప్టర్స్ కావచ్చు, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ జనరల్గా గ్రౌండ్ బేస్డ్ నావిగేషన్ టూల్స్ని ఉపయోగించి ల్యాండ్ అవుతూ ఉంటాయి. గ్రౌండ్ ఆధారిత నావిగేషన్ టూల్స్ని ఉపయోగించి ల్యాండ్ అవుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం ఎలాంటి వాతావరణంలోనైనా కూడా సేఫ్గా ల్యాండ్ అవ్వడం కోసం, వాతావరణం బాగలేకపోయినా కూడా సేఫ్గా ల్యాండ్ అవ్వడం కోసం శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ ప్రొసీజర్ని హెలికాప్టర్ ఆపరేషన్స్ కోసం అప్రూవ్ చేసింది ఇండియా. మరి ఎక్కడ దీన్ని ఆమోదించారు, ఎక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి హెలిపోర్ట్ వద్ద ఆమోదం తెలపడం జరిగింది. మరి దీనివల్ల లాభాలు ఏంటివి అంటే పూర్ వెదర్లో కూడా సేఫ్ ల్యాండింగ్ అవ్వచ్చు, రిమోట్ లొకేషన్స్ అంటే ఏంటి, మారుమూల ప్రాంతాల్లో కూడా సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు, విపత్తులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ల్యాండ్ అవ్వచ్చు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా ల్యాండ్ అవ్వచ్చు. దీనివల్ల టూరిజం రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి దీన్నే ఏమని పిలుస్తారంటే ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్, కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ ఫర్ హెలికాప్టర్ ఆపరేషన్స్. ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్. సో ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఉండవల్లి హెలిపోర్టు, ఆంధ్రప్రదేశ్.
నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా గగన్ వ్యవస్థను ఉపయోగించి ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ జెట్ విమాన ల్యాండింగ్. భారతదేశంలో మొదటిసారిగా గగన్ వ్యవస్థను ఉపయోగించి ఉపగ్రహ ఆధారిత జెట్ విమాన ల్యాండింగ్. సేమ్ ఆ టాపిక్ లాంటిదే అండి ఇది కూడా. ఇంతకుముందు ఈ హెలికాప్టర్ టాపిక్ లాంటిదే. ఇండియాలో ఫస్ట్ టైం గగన్ సిస్టమ్ని యూజ్ చేసి శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ ప్రొసీజర్ని జెట్ ఎయిర్క్రాఫ్ట్కి యూజ్ చేశారు. ఎవరు దీన్ని నిర్వహించారు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ గగన్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్. గగన్ వ్యవస్థను ఎందుకు ఉపయోగిస్తారు జనరల్గా? ఈ హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్కి అవసరమైన సిగ్నల్స్ అందించడానికి ఉపయోగించే ఒక నావిగేషన్ వ్యవస్థ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఈ గగన్ సిస్టమ్ను ఉపయోగించి శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ ప్రొసీజర్ ద్వారా ఒక జెట్ ఎయిర్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేశారు. ఎక్కడ ల్యాండ్ చేశారు అంటే ఉదయ్పూర్ రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఏ ఎయిర్ క్రాఫ్ట్ని లాంచ్ చేశారు ఈ సిస్టమ్ను ఉపయోగించి అంటే ఇండిగో ఎయిర్బస్ A320. ఇండిగో ఎయిర్బస్ A320 జెట్ ఎయిర్ క్రాఫ్ట్ని లాంచ్ చేశారు, ల్యాండ్ చేశారు. మరి ఇక్కడ ఈ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు? ఈ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇస్రో మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి ఈ యొక్క గగన్ వ్యవస్థని డెవలప్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇది కూడా ఇప్పుడు ఏదైతే మనం ఇది చెప్పుకున్నామో కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్, ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ విధానము, హెలికాప్టర్ కార్యకలాపాల కోసం చెప్పుకున్నాం కదా. దీన్ని డెవలప్ చేసింది కూడా, అభివృద్ధి చేసింది కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ నేను మళ్ళీ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు మనకి స్టాటిక్ జీకే అంటున్నారు కానీ స్టాటిక్ జీకే అనేది ఏది స్టాటిక్ జీకేనో తెలుసుకోవాలండి. నేను మళ్ళీ చూపిస్తాను లాస్ట్ టాపిక్లో. ఎలాంటివి చదవాలా, మనం అన్నెసెసరీగా జీకే అనే దాన్ని కరెంట్ అఫైర్స్లో చేర్చుకోవాలి. అనవసరంగా ఎక్కువ చేర్చుకోవడం వల్ల కూడా యూజ్ ఉండదు. అది లాస్ట్ స్లైడ్లో మీకు చూపిస్తానండి, అప్రోచ్ ఎలా పోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. ఆర్మీ స్టాఫ్కి కొత్త వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్. ఇండియన్ ఆర్మీ స్టాఫ్కి కొత్త వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్. లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ అజ్యూమ్స్ చార్జ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్ వచ్చారు, 31వ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీకి 31వ చీఫ్గా ఇటీవలే లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ గారు అపాయింట్ అయ్యారని చెప్పేసి తెలుసుకున్నాం. మరి జనరల్ ధీరజ్ సేత్ గారు మొన్నటి వరకు ఇండియన్ ఆర్మీకి వైస్ చీఫ్గా ఉండేవారు. ఆయన స్థానంలో ఇప్పుడు లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ గారు బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ గారు బాధ్యతలు చేపట్టారు. సో అపాయింట్మెంట్స్ అంటే డైరెక్ట్గా అడుగుతాడు. జూలై 1 నుంచి మనకి బాధ్యతలు స్వీకరించారు కదా జనరల్ ధీరజ్ సేత్ గారు ఇండియన్ ఆర్మీకి చీఫ్గా. నెక్స్ట్ వన్, అగైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎయిర్ స్టాఫ్కి కొత్త వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ గారు రెస్పాన్సిబిలిటీని టేక్ ఓవర్ చేశారు. మరి ఈయన ఎన్నవ వైస్ చీఫ్ అంటే 51st వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్. 51వ వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. జూలై 1 నుంచే ఈయన బాధ్యతలు స్వీకరించారండి. జూలై 1, 2026. మొన్నటి వరకు ఈ యొక్క పదవిలో ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ గారు ఉండేవారు. అతని స్థానంలో ఈయన బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వన్, 2026 రోలెక్స్ నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్ ఆఫ్ ది ఇయర్గా కృతి కారంత్ ఎంపిక. 2026 రోలెక్స్ నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్ ఆఫ్ ది ఇయర్గా కృతి కారంత్ ఎంపిక. అవార్డ్స్కి సంబంధించి అండి.
2026 రోలెక్స్ నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఈ అవార్డుని అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఒక అంతర్జాతీయ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ అనే సంస్థ అందిస్తుంది ఈ అవార్డుని. మరి ఈ అవార్డుని రోలెక్స్ సంస్థ సహకారంతో, రోలెక్స్ ఆర్గనైజేషన్తో కలిసి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందండి. మరి 2026 ఇయర్కి గాను ఇండియాకు చెందిన ఒక కన్జర్వేషన్ సైంటిస్ట్, ఇండియాకు చెందిన వన్యప్రాణుల శాస్త్రవేత్త అయిన కృతి కే కారంత్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈమె బెంగళూరుకు చెందిన ఆమె, కర్ణాటక బెంగళూరుకు చెందిన ఆమె. మరి ఈమె ఏం చేసింది, ఎందుకు ఈమెకి అవార్డు ఇచ్చారు అంటే, ఈమె జంతువులు మానవుల మధ్య సంఘర్షణలను తగ్గించడానికి కృషి చేసింది. హ్యూమన్స్కి వైల్డ్ లైఫ్కి కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ యొక్క సంఘర్షణల్ని తగ్గించడానికి ఈమె కృషి చేసింది. మరి ఈమె బెంగళూరుకు చెందిన ఆమె. ఈమె సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ఆ యొక్క ఆర్గనైజేషన్కి ఈమె CEO కూడా. ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి సౌత్ ఏషియన్ ఈమె. ఈ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి దక్షిణ ఆసియా వ్యక్తి అని చెప్పవచ్చు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కన్జర్వేషన్ సైంటిస్ట్. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటండి, మనం చూస్తూ ఉంటాం, జంతువులు మనుషులు ఉన్న ప్రాంతాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఆ పంటలు దెబ్బతినడము, లేదంటే మనుషుల ప్రాణాలు కోల్పోవడము, అవే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయడం కోసం ప్రాజెక్ట్ హనుమాన్ని లాంచ్ చేసింది. ప్రాజెక్ట్ హనుమాన్ మనం తెలుసుకున్నాం అబ్రివేషన్ కూడా. అలానే కర్ణాటక నుంచి కుంకి ఎలిఫెంట్లను తీసుకొని వచ్చింది. ట్రైన్డ్ ఎలిఫెంట్స్, శిక్షణ పొందిన కుంకి ఏనుగులు, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ అండి. నెక్స్ట్ వన్, రికార్డ్స్. అటల్ టన్నెల్ లోపల ఆర్మీ సాహసవీరుల ప్రపంచ రికార్డు. అటల్ టన్నెల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన సాహసవీరులు ఒక వరల్డ్ రికార్డు సృష్టించారు. అటల్ టన్నెల్ అంటేనే గుర్తురావాల్సినది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ఇది సుమారుగా 10,000 అడుగుల ఎత్తులో ఉంటుందండి. ప్రపంచంలో 10,000 అడుగుల ఎత్తులో ఉన్న అత్యంత పొడవైన సొరంగము. 10,000 ఫీట్. ప్రపంచంలో అత్యంత పొడవైన టన్నెల్ కాదండి ఇది. 10,000 అడుగుల ఎత్తులో టన్నెల్స్ ఏవైతే ఉంటాయో ఆ టన్నెల్స్లో అత్యంత పొడవైన టన్నెల్ ఇది. వరల్డ్స్ లాంగెస్ట్ టన్నెల్ కాదు ఇది. 10,000 ఫీట్ కంటే ఎక్కువ హైట్లో ఉన్న టన్నెల్స్ ఏవైతే ఉంటాయో ఆ టన్నెల్స్లో లాంగెస్ట్ టన్నెల్ అటల్ టన్నెల్. కన్ఫ్యూజ్ అవుద్దండి. మరి ఆ అటల్ టన్నెల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ అనే సాహసవీరులు ఒక వరల్డ్ రికార్డు సృష్టించారు. మరి ఏం వరల్డ్ రికార్డ్ అంటే, మీరు ఇక్కడ చూస్తే వీళ్ళు ఒక మోటార్ సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ అటల్ టన్నెల్ని ఇలా మోటార్ సైకిల్స్ ద్వారా వీళ్ళు క్రాస్ చేశారు. జస్ట్ 2 స్కూటర్ల మీద సుమారుగా 10 మంది రైడర్లు ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ఎక్స్పిడిషన్ని క్యారీ చేశారు వీళ్ళు. ఫస్ట్ అటల్ టన్నెల్ లెంగ్త్ విషయానికి వస్తే 9.8 కిలోమీటర్స్ ఉంటుంది. 9.8 కిలోమీటర్ల టన్నెల్ ఇది. వీళ్ళు ఈ 9.8 కిలోమీటర్ లాంగ్ టన్నెల్ని కేవలం 9 minutes 47.97 సెకండ్స్లోనే క్రాస్ చేశారు. 9 నిమిషాల 47.97 సెకండ్లలోనే వీళ్ళు క్రాస్ చేశారు. ఈ 2 స్కూటర్ల పైన 10 మంది రైడర్లు, నాట్ ఏ జోక్. సో ఇది వరల్డ్ రికార్డు. మరి ఏ క్యాంపెయిన్లో భాగంగా అంటే, వీల్స్ ఆఫ్ ది వ్యాలర్ సంచార్ శక్తి మోటార్ సైకిల్ యాత్రలో భాగంగా ఈ యొక్క ఫీట్ని సృష్టించారు. వీల్స్ ఆఫ్ వ్యాలర్ సంచార్ శక్తి మోటార్ సైకిల్ ఎక్స్పిడిషన్లో భాగంగా వీళ్ళు ఈ ఫీట్ని సాధించారు. మరి ఈ వీల్స్ ఆఫ్ ద వ్యాలర్ సంచార్ శక్తి అనే మోటార్ సైకిల్ యాత్రను ఎందుకు చేపడతా ఉన్నారంటే, కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తిగా, కార్గిల్ విజయం మనం సాధించాం కదా, ఆ కార్గిల్ విజయ్ దివాస్కి స్ఫూర్తిగా, ఇన్స్పిరేషన్గా దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది అండి అటల్ టన్నెల్ గురించి మనం ఇందాక చెప్పినది. హిమాచల్ ప్రదేశ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్ పీర్ పంజల్ హిమాలయాల్లో ఉంటుంది. ఇది పీర్ పంజల్ హిమాలయాస్, ఆ హిమాలయాస్లో దీన్ని తొలిచారు ఆ టన్నెల్ని. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ ర్యాంకింగ్స్ సంబంధించి వరల్డ్ నెంబర్ 1 T20 ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్గా ఇండియన్ క్రికెటర్ ఇషాన్ కిషన్. వరల్డ్ నెంబర్ 1 T20 ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్గా ఇండియన్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడండి. మనం చూస్తూ ఉన్నాం T20s 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్లు. T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో
నంబర్ 1 బ్యాట్స్మెన్గా నిలిచాడు. 876 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. 876 రేటింగ్ పాయింట్లు. అభిషేక్ శర్మని దాటి ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు. జనరల్గా ఈ ర్యాంకింగ్స్ మారుతూ ఉంటాయండి. ఒక సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మ కొట్టాడు అనుకోండి, అభిషేక్ శర్మ టాప్లోకి వస్తాడు. వేరే వాళ్ళు కొడితే వేరే వాళ్ళు టాప్లోకి వస్తుంటారు. బట్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను టాప్లో ఉన్నాడు కాబట్టి ఇతని గురించి తెలుసుకోవాలి. మరి గతంలో ఇంటర్నేషనల్ T20స్లో నంబర్ 1గా ఎవరైనా ఇండియన్స్ ఉన్నారా అంటే ఇషాన్ కిషన్ కంటే ముందు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ఈ రికార్డు సాధించారు. ఇప్పుడు 4th ఇండియన్ బ్యాట్స్మెన్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ జీకే అంటున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వాలండి. జీకే అని ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉందండి. ఐసీసీ నంబర్ 1 T20 బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఇషాన్ కిషన్. అది సరిపోతుంది, డైరెక్ట్గా అడుగుతాడు. మళ్ళీ క్రింది వాటిలో ఐసీసీకి సంబంధించి ఏవి నిజమని ఇట్లాంటివి అడగడండి. ఐసీసీ ఎప్పుడు ఏర్పాటైంది? 1909లో ఏర్పాటైంది. ఇది ఏర్పాటైనప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ లండన్, యూకే. కానీ ఇప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ దుబాయ్, యూఏఈ. దీనికి చైర్మన్గా అమిత్ షా గారి కొడుకు జై షా గారు ఉన్నారు. ఇది చెప్పడం నేను చెప్తానండి, కానీ మీరు ఆలోచించండి. జీకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అనే ఒక టాపిక్ని తెలుసుకున్నాం. జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలు. అనలిటికల్గా మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాం. అక్కడ అనలిటికల్గా కాన్సెప్ట్ ఆస్పిరెంట్స్ కొంతమంది అంటూ ఉంటారు. ఆస్పిరెంట్స్ కొంతమంది స్లైడ్స్లో మ్యాటర్ లేకుండా కాన్సెప్ట్ చెప్పండి సార్ అని చెప్పేది. మనం చెప్తున్నది కాన్సెప్టే అండి. స్లైడ్స్లో మ్యాటర్ ఎందుకు పెడుతున్నామో ఆ మ్యాటర్ అనేది కూడా నోట్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. స్లైడ్స్లో మ్యాటర్ ఉండాలి, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలంటే మ్యాటర్ తప్పకుండా ఉండాలి. సో అక్కడ మనం జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అనలిటికల్గా కాన్సెప్ట్ తెలుసుకుందాం. కాన్సెప్ట్ అంటున్నారు కదా, కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఎట్లా, ఏ చట్టం కింద ఆ యొక్క ప్రదేశాన్ని గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అక్కడ స్టాండర్డ్ జీకే అంటే ఏంటి? భారతదేశం మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశము, ఇండియాస్ ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే కర్ణాటక బెంగళూరులోని అది చింతతోట, నల్లూరు టామరిండ్ గ్రూవ్. అది జీకే అవుతుంది. అది సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఐసీసీ హెడ్ క్వార్టర్సు, ఐసీసీ చైర్మను ఎందుకండి ఇవి? మీరు ఆలోచించండి, మీ మంచి కోసం చెప్తున్నా. మీరు రాసుకోవాలనుకుంటే ఇట్లాంటి గూగుల్ చేసినా వస్తాయండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, నేనే చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసము నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటివి మనం సబ్జెక్టు కాన్సెప్ట్ ఉండాలా, కాన్సెప్ట్కి హెల్ప్ అయ్యే జీకేని మనం డిస్కస్ చేసుకోవాలండి. ఇలాంటి బొచ్చడి సార్లు చెప్పింటాం మనం. సారీ, ఐసీసీ గురించి మనం చాలాసార్లు చెప్పినాం, రైట్? ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనము డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఫైనాన్స్ మినిస్ట్రీ ఇటీవల ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కి ఎంత ఎక్స్పెండిచర్కి ఆమోదం తెలిపింది? ఫైనాన్స్ మినిస్ట్రీ రీసెంట్గా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కి ఇంత బడ్జెట్ అవసరం అని చెప్పేసి అప్రూవల్ ఇచ్చింది. ఇది ట్రై చేయండి. ఇక మనం నిన్న ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదండి, విబీజీ రామ్జీ గురించి ఆస్పిరెంట్స్ మనం ఏం చెప్పుకున్నాం? విబీజీ రామ్జీ చట్టం కింద హర్యానా రాష్ట్రము అత్యధికంగా వేజ్ని ఇవ్వబోతా ఉంది, అత్యధికంగా వేతనాన్ని అందించబోతా ఉంది. ఒక రోజుకి 409 రూపాయలు హర్యానా అందించబోతా ఉంది. ఇది దేశంలోనే ఇదే అత్యధికం అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే కొంతమంది ఆస్పిరెంట్స్ సిక్కిం అని కూడా ఆన్సర్ చేశారండి. ఎస్, సిక్కిం 450 రూపాయలు ఇస్తుంది, కానీ సిక్కిం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వదు. కొన్ని గ్రామ పంచాయతీలకు మాత్రమే, సిక్కింలోని ఒక 3-4 గ్రామ పంచాయతీలకు మాత్రమే 450 రూపీస్ ఎవ్రీడే ఇస్తుంది వేజ్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రేటు ఉంటుంది చూసినారా? అట్లా హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ 409 రూపాయలు ఇస్తుంది ఒక రోజుకి. సిక్కిం అనేది 450 ఇస్తుంది, జస్ట్ 3-4 గ్రామ పంచాయతీలకు మాత్రమే. ఇక్కడ మీరు చూస్తే మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇవి ఛానల్స్ ఉంటాయి కదండి, ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, అటువంటివి. ఆల్ ఇండియా రేడియో న్యూస్లో మీరు క్లియర్గా ఇచ్చాడు నిన్న July 2 7:45 PM రాత్రి 7:45 హర్యానా విల్ పే ద కంట్రీస్ హైయెస్ట్ డైలీ వేజ్ ఆఫ్ 409 రూపీస్ అండర్ విబీజీ రామ్జీ అన్నాడు. విబీజీ రామ్జీ కింద భారతదేశంలోనే అత్యధికంగా దినసరి వేతనాన్ని అందించే రాష్ట్రము హర్యానా అని చెప్పేసి అన్నాడండి. సో అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్లో మీరు చూసుకుంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో డైలీ వేజ్ అనేది 300 రూపాయల నుంచి 409 రూపాయల మధ్య భారత ప్రభుత్వం ఇట్లా ఒక సెట్ చేసింది. 300 రూపీస్ నుంచి 409 రూపీస్ అక్రాస్ ద స్టేట్స్. అయితే కొన్ని గ్రామ పంచాయతీల్లో, సర్టెన్ గ్రామ పంచాయతీలోని సిక్కింలో మాత్రము ఒక స్పెషల్ రేటు 450 ఉంది కొన్ని గ్రామ పంచాయతీలకే. బట్ జనరల్గా అయితే 300 రూపీస్ నుంచి 409. ఇది మినిమం 300 కనీసం ఇవ్వాలా.
నోటిఫికేషన్ ఇచ్చింది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. సో ఇలాంటివి డెఫినెట్లీ అండి, డౌట్స్ వస్తే డెఫినెట్లీ నేను క్లారిఫై చేస్తాను, నో నీడ్ టు వర్రీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.